హాయ్ ఎవ్రీవన్. సో, ఆఫ్టర్ సి సెక్షన్ ఎమర్జెన్సీ వార్డ్‌లోకి షిఫ్ట్ చేశారు. ఇంక పాపని తీసుకొని కొంచెం సేపు అలా చూస్తా ఉన్నాను. ఎందుకో తెలీదు ఒక హ్యాపీనెస్ అన్నమాట. బుడ్డదాన్ని చూడగానే నా బాధలన్నీ మర్చిపోయాను. ఇంక మా పూర్విక అయితే ఇంకెక్కడ లేని హ్యాపీనెస్. ఎందుకంటే దానికి పిల్లలంటే చాలా ఇష్టం. పక్క వాళ్ళ పిల్లల్ని ఆడిపిస్తూ ఉండేది. నాకేమో భయం ఎక్కడ పడేస్తదో అని చెప్పి వద్దని చెప్పేదాన్ని. ఫైనల్‌గా దానికి ఒక చెల్లొచ్చేసరికి దానికి అంటే దాని సంతోషానికి అవధులు లేవన్నమాట. వాళ్ళ నాన్నతో అంటుంది, "నాన్న అమ్మలానే ఉంది నాన్న కలరు" అని చెప్తుంది. ఇంక మా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. పొట్టిదాన్నయితే కొంచెం సేపు ఎత్తుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంక నెక్స్ట్ డే మార్నింగు నేను ఎమర్జెన్సీ వార్డ్‌లో ఉన్నానని చెప్పాను కదా! మార్నింగే కొంచెం వాకింగ్ చేపిచ్చారు. నాకింక మత్తు దిగింది కదా! దిగేసరికి నరకం అన్నమాట. కదలలేకపోతున్నాను. అటు కదలలేను, ఇటు కదలలేను. మామూలు పెయిన్ అయితే రాలేదు. నైట్ అంతగా ఏం తెలియలేదు. బేసిక్‌గా నేను కొంచెం మొండిదాన్ని. ఇంక మా రూమ్‌కైతే షిఫ్ట్ చేశారు. ఇక్కడ కూడా లైట్‌గా వాకింగ్ చేస్తున్నాను. ఎందుకంటే అదే పనిగా కూర్చున్నా కూడా నరకం అన్నమాట. లేచేటప్పుడు మినిమమ్ 5 డేస్ ఆ పెయిన్ అట్లానే ఉంటది. అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తది. సి సెక్షన్ ఏముందిలే ఇలా కట్ చేసి తీసేస్తారులే అని అనుకుంటారండి. 7 లేయర్స్ కట్ చేసి లోపలుండే బేబీని తీసి మళ్ళా అంతే ఇదిగా మొత్తం స్టిచెస్ ఏస్తారు. అవన్నీ హీల్ అవ్వాలంటే మినిమమ్ 18 మంత్స్ టైం పడుతుంది. తగ్గితే 2 ఇయర్స్. అది మామూలు విషయం కాదు. సి సెక్షన్ అంటే పడ్డ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ నరకం ఏంటనేది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇడ్లీ తీసుకొచ్చారు. అక్కడ 2 రోజులు అక్కడ ఫుడ్డే తిన్నాను. ఇంటికొచ్చిన తర్వాత పత్యం స్టార్ట్ చేశాను అనుకోండి. ఇడ్లీ అయితే తినేసాను. ఇంకా మా అమ్మ వాళ్ళ కోసం వెయిటింగ్ పూర్విక వాళ్ళు వస్తారని చెప్పి. ఎంతైనా గానీ హాస్పిటల్‌లో ఉంటే బోర్ కొడతది. ఇంట్లో ఉంటే ఏదోలా టైం పాస్ అవుతది గానీ హాస్పిటల్‌లో అస్సలు టైం పాసే అవ్వదు. ఇంక మా మేడం గారైతే పాపం నేను కొంచెం ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత మంచిగా జడేస్తుంది. పాపం అదే నన్ను చాలా కేర్‌గా చూసుకునింది. హాస్పిటల్‌లో 3 డేస్ పక్కనే ఉండి మా అమ్మలానే అన్నమాట. ఇంకొక మదర్‌లా అదే దగ్గరుండి చాలా కేర్ తీసుకునింది.